ఇవాళ కూర్చోడం 10 సంవత్సరాలు, కట్టుకోవడం 10 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు. ఇలా అక్కడిక్కడ అప్పు చేసి ఇలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు. కట్టుకోవడం 10 సంవత్సరాలు పట్టింది, కానీ కూర్చోడం గంటలు కూర్చి పడేశారు. ఆయన నేర్చుకున్నాడు సంపూర్ణ మీద చంపుడు సార్ అంటున్నాడు. ఆయన సంపూర్ణ మీద చంపుడు సార్, లాస్ట్కి ఎందుకు సార్ మేము బతికి అని చెప్పంటున్నారు. ఇంత దీనమైన స్థితి అలా హైడ్రా విషయంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది దరిద్రం ఉండేది. వాళ్ళ మూసి స్టార్ట్ చేశారు. మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందువులు ఇట్లా కూర్చుతారు. న్యూ మారుతి నగర్, మలక్పేట ఇక్కడ ఓన్లీ హిందువులు కూర్చుతారు. మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసలంబాబు వరకు ఎంఏ కబ్జా చేసి కూర్చోరు, కానీ దాన్ని కూర్చోరు. ఎవరు నమస్తుడు మీకు? ఓసీ కుటుంబ సభ్యులు చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ టచ్ చేసేయండి, మీ సంగతి చెప్తారు. ఇక టచ్ చేసే దమ్ము లేదు మీకు. ఈ పేదలు వెలుగేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 విషయాలలో మనం మొత్తం అవుట్ అయిపోతుంది. 3 విషయాలు. ఒకటేమో హైడ్రా విషయంలో ఇలా ఇది తప్పు, మీరు పేదల ఉసురు వేసుకుంటున్నారు, పేదల పుట్ట కొడుతున్నారు, పేదలు అరిగోసపడుతున్నారు అని చెప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో కూడా ప్రజలు ఇలా బాధపడుతున్నారు. వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధమైన గ్రామ పంచాయతీ కూడా కాంగ్రెస్ పార్టీకి. ఇలా రుణమాఫీ విషయంలో గుణపాఠం చెప్పడానికి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇలా 6 గ్యారెంటీల విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి అవినీతి ప్లస్ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఈ పార్టీకి ఓటారు, మీరు మర్చిపోయాల. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్నికలకు సిద్ధమా? మీరు ఈ అంశం మీద వాళ్ళ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారు, వాళ్ళు మోసం చేశారు. వాళ్ళు మోసం చేసిరనే కాంగ్రెస్ పార్టీ 2,00,000 రుణమాఫీ చేస్తారు, వీళ్ళని నమ్మి వీళ్ళ కోటేసారు. ఇలా జగన్ రుణమాఫీ చేసిరు. వాళ్ళ రైతులు రోడ్ల మీద ధర్నా చేసే పరిస్థితి ఏమొచ్చింది? ఆ 3 విషయాలంటే ఒకటేమో హైడ్రా, ఇంకొకటేమో 6 గ్యారెంటీలు, ఇంకోటేమో గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ల పరిస్థితి. మాజీ సర్పంచులు ఇప్పటికీ రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారంటే ఇంతకంటే మూర్ఖత్వం కూడా. వాళ్ళు ఆ ప్రభుత్వం మూర్ఖత్వం నమ్మి, ఆ మూర్ఖత్వం కేసీఆర్ కుటుంబాన్ని నమ్మి అభివృద్ధి పనులు చేసిన వాళ్ళు ఇవాళ అప్పుల పాలై అడుక్కునే పరిస్థితి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్లో వచ్చింది. వాళ్ళ రోడ్డు మీద ధర్నాలు జరిసే పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకున్నారు. విదేశాలకు పుట్టకూడు కోసం వేరు అప్పులు తీసుకోవడానికి పెట్రోల్ బంకుల్లో జాబ్ చేసారు. ఇప్పటికీ రోడ్డు మీదకి ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల మంది ప్రభుత్వం చెప్పింది సాయం చేస్తామన్నారు. ఇవాళ ఏమైంది? వాళ్ళ పరిస్థితి ఏంది? అన్ని బిల్ రికార్డ్ అన్ని రెడీ ఉన్నాయి.